Hi students, last class లో మనం డిస్కస్ చేసుకున్నామా కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్. మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ మధ్యలో కనుక మనం ఒక డైఎలక్ట్రిక్ స్టాబ్ని ప్లేస్ చేసినట్లయితే కెపాసిటెన్స్ అనేది ఎంతవరకు పెరుగుతుందో ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ని ఎక్స్టర్నల్ సోర్స్కి కనెక్ట్ చేసి బ్యాటరీ అనేది ఆన్లో ఉన్నప్పుడు మనం ఆ రెండు కెపాసిటర్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ కెపాసిటర్లో ఉండేటువంటి టర్మ్స్ నథింగ్ బట్ కెపాసిటెన్స్ కావచ్చు, ఛార్జ్ కావచ్చు, పొటెన్షియల్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, ఇంటర్నల్ ఎనర్జీ కావచ్చు, ఇవి పెరుగుతాయా తగ్గుతాయా. అదేవిధంగా ఒకవేళ మనం ఎక్స్టర్నల్ సోర్స్ లేకుండా కేవలం ఒక ఛార్జ్డ్ కెపాసిటర్ తీసుకొని ఆ రెండు ప్లేట్స్ మధ్యలో కనుక మనం డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఈ టర్మ్స్ అన్నీ కూడా పెరుగుతాయా తగ్గుతాయా అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సరే, ఫస్ట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్ when external source is connected. ఎక్స్టర్నల్ సోర్స్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంచినప్పుడు డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఉండేటువంటి టర్మ్స్ నథింగ్ బట్ కెపాసిటెన్స్, ఛార్జు, పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎనర్జీ మొత్తము కూడా ఐదిట్లో ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఇదిగోండి, ఇది ఒక కెపాసిటర్ అనుకుందాం. ఈ కెపాసిటర్కి ఇనీషియల్లో ఎటువంటి ఛార్జు కూడా లేదు. కెపాసిటర్కి ఇనీషియల్ ఎటువంటి ఛార్జ్ లేదు. మనం ఏం చేస్తున్నాం, ఒక సోర్స్ని, ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాను. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ని V అనుకుందాం. ఇప్పుడు ఈ కెపాసిటర్ మొత్తం కూడా ఛార్జ్ అవుతుందిగా, అంటే ఫస్ట్ ప్లేట్ మొత్తానికి పాజిటివ్ వచ్చింది అనుకోండి, రెండో ప్లేట్ మొత్తానికి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని తీసుకొచ్చి ప్లేస్ చేద్దాం ఈ విధంగా. అయితే ఈ బ్యాటరీని మనం ఏం ఆఫ్ చేయలేదు, బ్యాటరీ అలాగే రన్నింగ్లోనే ఉంది. అప్పుడు ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని తీసుకొచ్చి నేను మధ్యలో ప్లేస్ చేశా. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంటే 5 టర్మ్స్ చెప్పాను కదా, ఆ 5 టర్మ్స్లో ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్క్యూట్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకని, ఈ కెపాసిటర్ అనేది ఈ బ్యాటరీకి కనెక్ట్ చేసి ఉంచాం కదా, బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V, ఈ V పొటెన్షియల్ ఇందులో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా ఈ కెపాసిటర్, మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ దగ్గర ఎటువంటి పొటెన్షియల్ అనేది మారదు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, V ఈజ్ కాన్స్టెంట్. V అనేది కాన్స్టెంట్ వాల్యూ. అంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసినా ప్లేస్ చేయకపోయినా ఈ కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమీ కూడా మారదు. అంటే V అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సరే, V అనేది కాన్స్టెంట్గా ఉంది, అయిపోయింది. మరి నెక్స్ట్ ఛార్జ్ అనేది పెరిగిద్దా తగ్గిద్దా, తగ్గిద్దా? పెరిగిద్ది. ఎందుకని పెరుగుతుంది, మనం డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైఎలక్ట్రిక్ స్లాబ్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇండ్యూస్డ్ ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే ఈ మనం తీసుకున్న డైఎలక్ట్రిక్లో లెఫ్ట్ సైడ్ మొత్తం నెగిటివ్ వస్తాయి, రైట్ సైడ్ మొత్తం పాజిటివ్ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది కదా, దానివల్ల ఏమైంది, ఇంకొద్దిగా ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం పెరుగుతుంది, Q అనేది పెరుగుతుంది. Q ఈజ్ ఇంక్రీజెస్. Q ఏమైంది, పెరుగుతుంది. ఓకే, Q అనేది పెరిగింది. సరే, నెక్స్ట్ V కాన్స్టెంట్గా ఉంది, Q పెరిగింది. మరి కెపాసిటెన్స్ ఏమైంది, C ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది Q/Vనేగా. కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై పొటెన్షియలే కదా. ఛార్జ్ ఏమవుతుంది, పెరుగుతుంది. పొటెన్షియల్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి C అనేది పెరిగిద్దా తగ్గిద్దా, C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q అని రాసే దీని నుంచి. V కాన్స్టెంట్ కాబట్టి C డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q అని రాసా. C పెరిగిందనుకో ఆటోమేటిక్గా ఛార్జ్ కూడా పెరిగింది. అంటే కెపాసిటెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ ఎనర్జీకి ఫార్ములా అయింది U ఈజ్ ఈక్వల్ టు ½ CV². U ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది ½ CV². C అనేది కెపాసిటెన్స్, V అనేది పొటెన్షియల్. ఇక్కడ పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉన్న కెపాసిటెన్స్ పెరుగుతుంది కదా, కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ U అనేది పెరుగుతుందా తగ్గుతుందా, U పెరుగుతుందా తగ్గుతుందా, V పెరిగింది కదా ఆటోమేటిక్గా, V కాన్స్టెంట్గా ఉంది, C పెరిగింది కాబట్టి U కూడా పెరుగుతుంది.
యు ఈజ్ ఇంక్రీజెస్. యు అనేది ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈసారి ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసాం, కాకపోతే ఈసారి బ్యాటరీ లేదనుకుందాం. ఫస్ట్ ఇదిగోండి, కెపాసిటర్ తీసుకున్నా. ఫస్ట్ కెపాసిటర్ని బ్యాటరీ కనెక్ట్ చేశాను. కెపాసిటర్ ఫుల్గా ఛార్జ్ అయిపోయింది, అంటే ఛార్జ్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. మ్యాక్సిమం అయిన తర్వాత ఒకసారి మైనస్ కదా, మైనస్ అయిన తర్వాత ఈ బ్యాటరీని తీసేసా. ఇంకా మొత్తం ఛార్జ్ అయిపోయింది, ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత ఈ బ్యాటరీ తీసేసా. బ్యాటరీ తీసేసిన తర్వాత ఇప్పుడు డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేసా మధ్యలో. ఇందాకేమో బ్యాటరీ అనేది అలానే ఉంది, మార్చలేదు. బ్యాటరీ ఉంచే మనం డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసాం. ఈసారి ఏం చేశాను? బ్యాటరీ తీసేసిన తరువాత డైఎలక్ట్రిక్ స్లాబ్ని ప్లేస్ చేసా. ఇప్పుడు ఏం కాన్స్టెంట్గా ఉంటుంది? ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకని? ఆల్రెడీ దీనికి మ్యాక్సిమం ఛార్జ్ వచ్చింది. ఛార్జ్ వచ్చిన తర్వాత మనం డైఎలక్ట్రిక్ స్లాబ్ని పెట్టాం అనుకోండి, దీని మీద ఉండే రెండు ఛార్జ్ ఏమైనా మారిద్దా? ఛార్జ్ ఏమీ మారదుగా. ఎందుకని మారదు? బయట సోర్స్ లేదు. ఇందాకంటే సోర్స్ ఉంది కాబట్టి ఒకవేళ పొటెన్షియల్ తగ్గితే బయట నుంచి ఛార్జ్ అనేది అక్కడికి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ బ్యాటరీ తీసేసాం కదా, బ్యాటరీ తీసేసాం కాబట్టి ఛార్జ్ అనేది ఏమైంది? కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే క్యూ ఈజ్ కాన్స్టెంట్. క్యూ అనేది కాన్స్టెంట్గా ఉంది. క్యూ కాన్స్టెంట్ కదా ఉందిగా. మరి నెక్స్ట్ పొటెన్షియల్ అనేది పెరిగిద్దా తగ్గిద్దా? పొటెన్షియల్ పెరిగిద్దా తగ్గిద్దా? పొటెన్షియల్ V ఈజ్ డిక్రీజెస్. ఎందుకని? ఇందాక రెండు ప్యారలల్ కాంబినేషన్ ఉన్నాయి, అంటే బ్యాటరీ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఇప్పుడు బ్యాటరీ లేదు, ఆటోమేటిక్ ఇక్కడ ఏం తగ్గుతుంది? ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఫోర్స్ అనేది తగ్గిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిందంటే పొటెన్షియల్ కూడా తగ్గుతుంది. E ఈజ్ ఈక్వల్ టు V/D కదా, మనందరికీ తెలుసు. E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? V/D. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫోర్స్కి మధ్య రిలేషన్ ఏంటి? F/Q. ఇక్కడ మనం ఈ స్లాబ్ని ప్లేస్ చేయడం వలన ఛార్జెస్ మొత్తం కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వస్తుంది, రైట్ సైడ్ పాజిటివ్ వస్తుంది. అలా నెగిటివ్ పాజిటివ్ రావడం వల్ల ఇక్కడ వీటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఫోర్స్ తగ్గిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా తగ్గింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది కాబట్టి V కూడా ఏమైంది? తగ్గిద్ది. అంటే V డిక్రీజెస్. V డిక్రీజ్ అయింది. మరి ఇప్పుడు నాకు ఏం కావాలి? కెపాసిటెన్స్ కావాలి. కెపాసిటెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? C ఈక్వల్ టు Q/V. Q కాన్స్టెంట్గా ఉంది, V ఏమైంది? తగ్గింది. C ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్. ఇక్కడ V తగ్గితే C పెరగాలి, V పెరిగితే C తగ్గాలి. ఇప్పుడు V తగ్గిందా పెరిగిందా? తగ్గింది. కాబట్టి C ఏమవుతుంది? పెరుగుతుంది. C ఈజ్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నల్ ఎనర్జీ అన్నాం. ఇంటర్నల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ నథింగ్ బట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్. కెపాసిటర్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఏం రాద్దాం? ఏం రాసుకున్నాం? హాఫ్ QV అని రాసుకున్నాం. హాఫ్ QV కాదు, ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి కదా. హాఫ్ CV², U ఈజ్ ఈక్వల్ టు Q²/2C. ఇంకోటి హాఫ్ QV. ఇవి ఈ మూడిట్లో ఏది తీసుకుందాం? ఏది తీసుకున్నా ఒకటే వచ్చింది. ఏం తీసుకుందాం చెప్పండి? QV తీసుకుందామా? సరే, హాఫ్ QV తీసుకున్నా. Q ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. V ఎలా ఉంది? తగ్గింది. అప్పుడు U ఏమైంది? తగ్గిద్ది, అంతే కదా. Q కాన్స్టెంట్, V తగ్గింది, కాబట్టి ప్రొడక్ట్ కూడా ఏమైంది? తగ్గిద్ది. అంటే U ఈజ్ డిక్రీజెస్. U ఏమైంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంతవరకు. ఇది ఎప్పుడు ఈ హెడ్డింగ్ దీనికి దానికి కాదు. మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నప్పుడు కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ను ప్లేస్ చేసినట్లయితే పొటెన్షియల్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఛార్జ్ పెరుగుతుంది, కెపాసిటెన్స్ పెరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనం కెపాసిటర్ని ఫుల్గా ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీ నుంచి డిస్కనెక్ట్ చేసి డైఎలక్ట్రిక్ స్లాబ్ని కనుక మనం ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది, కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంతవరకు.
సరే నెక్స్ట్ ఏం చూద్దామంటే యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ చూద్దాం. యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్. యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ అన్న. షార్ప్ పాయింట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ప్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ a metal which is in the form of a point size or the spheres which are having the lesser radius. వేటికైతే తక్కువ రేడియస్ ఉంటుందో, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి, మెటాలిక్ స్పియర్. ఆ స్పియర్ యొక్క రేడియస్ అనేది తక్కువగా ఉన్నా, లేకపోతే ఎడ్జ్ అనేది కనుక పాయింట్ షేప్లో ఉన్నా సరే, అప్పుడు దాన్ని ఏమంటాం? షార్ప్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా ఉంది, ఇది మెటలే, మెటల్ ప్లేట్ని ఈ షేప్లో తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకున్నా, లేకపోతే స్పియర్, దీని రేడియస్ ఎంత? ఆర్. చార్జ్ డెన్సిటీ అంటాం, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. గుర్తుందా? సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ, చార్జ్ బై ఏరియా, క్యూ బై ఏ అని అర్థం. ఇప్పుడు క్యూ బై ఏ అన్నాం. క్యూ అంటే ఛార్జ్, ఎంత ఉంటుందో తెలియదు, క్యూని అలానే ఉంచండి. ఏరియా అంటే ఏ. ఇది స్పియర్ కదా, స్పియర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది? 4πr², అంతేనా? ఇప్పుడు సిగ్మా అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πr² అన్నాం. సిగ్మా అనేది ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, అదేవిధంగా రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది. అంటే సిగ్మా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ రేడియస్ అని రాసుకోవచ్చుగా. సిగ్మా ప్రపోర్షనల్ టు 1/r² అని. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఇఫ్ ద మెటాలిక్ స్పియర్ విల్ హ్యావింగ్ ది స్మాలర్ రేడియస్ హ్యావింగ్ లార్జ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, వేటికైతే రేడియస్ అనేది తక్కువగా ఉంటుందో వాటికి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే యూనిట్ ఏరియాలో ఉండేటువంటి ఛార్జ్ అని అర్థం. ఇప్పుడు ఆర్ అనేది తక్కువగా ఉంటే యూనిట్ ఏరియాలో ఉండేటువంటి ఛార్జ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? వేటికైతే రేడియస్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ ఛార్జ్ అనేది ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇర్రెగ్యులర్ షేప్ తీసుకున్నాను అమ్మ, ఇలా. ఓకే, మీరు ఇలా గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ రేడియస్ తక్కువ, ఇక్కడ రేడియస్ ఎక్కువ. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, ఇలా. ఇక్కడ వచ్చేసరికి ఛార్జ్ ఏమైంది? తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇది షార్ప్ పాయింట్స్ అంటాం. అంటే షార్ప్ పాయింట్స్ అని ఎందుకు తీసుకుంటామంటే మనం తీసుకునేటువంటి మెటాలిక్ స్పియర్ యొక్క రేడియస్ కనుక ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉన్నట్లయితే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనం ఈ యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ని డిస్కస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడైతే రేడియస్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఛార్జ్ అనేది అక్కడ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే దేనివల్ల ఉపయోగపడుతుంది? హై పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ? షార్ప్ పాయింట్స్ దగ్గర. సార్ ఇక్కడ మీరు ఇక్కడ ఇలా గీసారు కదా ట్రయాంగిల్ షేప్లో, దీనికి రేడియస్ యాడ్ ఉంటుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇది మనం 3 డైమెన్షన్లో మనం గీయడానికి కుదరలేదు. యాక్చువల్గా మనకి పిరమిడ్ ఇది ఉంటుంది కదా, పిరమిడ్ ఎలా ఉంటుంది? మనకి మూడు వైపులా ఉంటుంది, 4 వైపులా ఉంటుంది. పైన మాత్రం ఒక షార్ప్ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ దగ్గర మనం ఒక సర్కిల్ షేప్ అనేది తీసుకోవచ్చు. పాయింట్ ఈజ్ నథింగ్ బట్ స్పియర్. పాయింట్ ఇలా తీసుకున్నాం, అదే షేప్లో ఉన్నట్టు స్పెరికల్ షేప్లో ఉన్నట్టు. అంటే వాటికి ఎక్కడైతే మనకి పాయింట్ సైజ్ అనేది ఉంటుందో అక్కడ ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే లైటనింగ్, అంటే ఉరుములు మెరుపులు వస్తాయి కదా మనకి, వాటి నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ని సేఫ్గా ఉంచడం కోసం ఈ యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. సరే, ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దేని నుంచి? లైటనింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఈ బిల్డింగ్ గుండా ఏం చేస్తామంటే ఒక కాపర్ రాడ్ని మనం బిల్డ్ చేస్తాం. ఇది కాపర్ రాడ్. ఈ కాపర్ రాడ్ని గ్రౌండ్ లోపల బరియడ్ చేసి, అంటే భూమి లోపల కప్పెట్టి దీని కింద ఒక కాపర్ ప్లేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది కాపర్ ప్లేటే, ఇది మొత్తం కూడా కాపర్ రాడ్.
దీనిపైన ఏం చేస్తామంటే షార్ప్ పాయింట్స్ ఉండే విధంగా ప్లేస్ చేస్తాం. ఈ విధంగా ఇలా ఉంటాయి షార్ప్ పాయింట్స్ అనేవి. ఇలా షార్ప్ పాయింట్స్ ఉండే విధంగా ఎందుకు చేస్తాము అంటే మనం ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఏమవుతుంది, లైటింగ్ అనేది దీనివల్ల జరిగింది, క్లౌడ్స్ ఏం చేస్తాయి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తాయి. క్లౌడ్స్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరిగి మనకి ఉరుములు మెరుపులు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ క్లౌడ్ ఉంది అనుకోండి, ఈ క్లౌడ్కి బాటంలో మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంది. క్లౌడ్కి బాటంలో మొత్తం ఏమైంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ షార్ప్ పాయింట్స్ దగ్గరికి ఈ పొటెన్షియల్ వస్తుందో, అంటే ఇప్పుడు ఈ క్లౌడ్ మొత్తానికి నెగిటివ్ ఛార్జ్ ఉందంటే దీని చుట్టూ పొటెన్షియల్ ఉన్నట్టేగా, దీని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ చుట్టూ కూడా పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు ఈ పొటెన్షియల్ వల్ల ఏమవుతుందంటే ఈ షార్ప్ పాయింట్స్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏమైంది, పాజిటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ హైగా ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ హైగా ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎయిర్ ఉంటుందిగా, ఆ ఎయిర్ మొత్తం ఏమైంది, అయోనైజ్ అయింది. ఎయిర్ మొత్తం అయోనైజ్ అయ్యి నెగిటివ్ పాజిటివ్ కింద విడిపోతాయి. పాజిటివ్లు అన్నీ ఏం చేస్తాయి, పైకి పోతాయి. నెగిటివ్లు అన్నీ ఏం చేస్తాయి, ఈ కండక్టర్ దగ్గరకు వస్తాయి. ఈ కండక్టర్ ఏం చేస్తుంది, నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది మొత్తం మళ్ళీ ఎక్కడికి పోద్ది, గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద ఆ లైటనింగ్ ఎఫెక్ట్ అనేది ఏమీ పడదు, అంటే ఆ మెరుపు అనేది ఈ బిల్డింగ్కి టచ్ అవ్వదు. ఒకవేళ టచ్ అయితే హై పొటెన్షియల్ డిఫరెన్స్, హైలీ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరిగేది కాబట్టి బిల్డింగ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లార్జ్ బిల్డింగ్స్ని, అంటే టాల్ బిల్డింగ్స్, ఎత్తుగా ఉండే బిల్డింగ్స్ని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని సేఫ్గా ఉంచడం కోసం ఈ యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కాపర్ రాడ్ని బిల్డింగ్ లెంత్ గుండా పైనుంచి కింద వరకు గ్రౌండ్లో బరీ చేసి అడుగున ఒక కాపర్ ప్లేట్ అనేది ప్లేస్ చేస్తాం. ఈ పై వైపున షార్ప్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే చార్జ్డ్ క్లౌడ్, ఇట్ మే బి ఎయిదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, చార్జ్డ్ క్లౌడ్ అనేది ఈ బిల్డింగ్ పైకి వస్తుందో ఆ క్లౌడ్కు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వలన ఈ పైన ఉన్నటువంటి షార్ప్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది, ఆపోజిట్ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఆపోజిట్ ఛార్జ్ ఇండ్యూస్ అయినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఎయిర్ ఏం చేస్తుంది, అయోనైజ్ అవుతుంది. అయోనైజ్ అవ్వడం అంటే క్యాటయాన్ అయాన్ కింద మారటం, అంటే ఎలక్ట్రాన్లు లాస్ అవ్వటం, కోల్పోవటం, ఎలక్ట్రాన్ లాస్ అవ్వటం, గెయిన్ చేసుకోవటం అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకోండి, ఈ అక్కడ క్యాటయాన్ అంటే నెగిటివ్ పాజిటివ్ మొత్తం కూడా క్రియేట్ అవుతాయి కదా. పాజిటివ్ మొత్తం ఏం చేస్తాయి, క్లౌడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. నెగిటివ్ మొత్తం ఏం చేస్తాయి, షార్ప్ పాయింట్స్ దగ్గరికి వస్తాయి. అప్పుడు ఈ షార్ప్ పాయింట్స్ ఇక్కడ ఏం చేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ మొత్తం వెళ్ళిపోయి. సార్ ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే నెగిటివ్ ఇంకో చోట రావాలి కదా సార్ అనొద్దు. ఆ నెగిటివ్ యాడ్ వచ్చింది, ఈ కింద వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ నెగిటివ్ వలన ఈ పైన పాజిటివ్ అనేది ఇండ్యూస్ అయింది. ఇనిషియల్ ఇది ఎలా ఉంది, న్యూట్రల్ స్టేట్లో ఉంది. పాజిటివ్ క్రియేట్ ఏంటంటే నెగిటివ్ కూడా రావాలి, ఆ నెగిటివ్ ఎటు వచ్చింది, ఈ కిందకు వచ్చింది. అంటే ఎర్త్ లోపలికి ఆ నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇందాక కేవలం ఆ పాజిటివ్ ఛార్జ్ని మాత్రమే ఇండికేట్ చేసి చూపించాను. ఇది లైటనింగ్ ఆఫ్ ది కండక్టర్. లైటనింగ్ నుంచి మనం బిల్డింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ కూడా ఉపయోగపడుతుంది. దీన్నే ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే వాన్ గ్రాఫ్ జనరేటర్ అంటాం. అయితే యాక్చువల్గా ఇక్కడ డిశ్చార్జ్ అనేది జరిగింది కదా, ఈ డిశ్చార్జ్ అనేది దాన్ని ఏమంటాం అంటే కరోనా డిశ్చార్జ్ అంటారు. అంటే కరోనా డిశ్చార్జ్. ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషనే కరోనా ఏమైంది, ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకుంటూ పోద్ది, ఎలా పట్టుకుంటే. ఇక్కడ కూడా అలాగనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ప్ పాయింట్కి ఛార్జ్ అనేది ఉందనుకోండి, ఛార్జ్ ఉంది, చుట్టూ దీనికి హై పొటెన్షియల్ ఉంటుంది. హై పొటెన్షియల్ ఉన్నప్పుడు ఎయిర్ దీని దగ్గరకు వచ్చింది అనుకో, ఎయిర్ దీని దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది, ఈ ఛార్జ్ మాత్రం ఎయిర్లో ఉన్నటువంటి ఆటమ్స్ తీసుకొని రెండు సేమ్ ఛార్జ్ వస్తాయిగా, రిప్లై ఏమైతే దూరంగా పోతాయి. అంటే ఇనిషియల్లో ఎయిర్కి ఎటువంటి ఛార్జ్ లేదు, కానీ ఈ షార్ప్ పాయింట్స్కి ఛార్జ్ రావడం వలన అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏం చేస్తుంది, అయోనైజ్ అవుతుంది. అంటే ఆ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి దీంతో టచ్ అయిపోయేటప్పుడల్లా ఛార్జ్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటాయి. అంటే టచ్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం, కరోనా డిశ్చార్జ్ అంటాం. ఓకే, ఇది కరోనా డిశ్చార్జ్ అంటే. సరే, ఇప్పుడు ఈ యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ని ఇంకొక చోట కూడా యూజ్ చేస్తాం, అదే వాన్ డే గ్రాఫ్ జనరేటర్ అంటారు. వాన్ డే గ్రాఫ్ జనరేటర్. Van de Graaff generator is used to produce a high potential difference in million volts. చాలా ఎక్కువ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం కోసం ఈ వాన్ డే గ్రాఫ్ జనరేటర్ని యూజ్ చేస్తాం. ఈ వాన్ డే గ్రాఫ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్. ఇందా చెప్పాను కదా, యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ అంటే కరోనా డిశ్చార్జ్ అనేది దీని ప్రిన్సిపల్. దాన్ని మెయిన్ బేస్ చేసుకొని
మనకి ఈ వాన్ డే గ్రాఫ్ జనరేటర్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఛార్జ్ ఏం చేస్తుందంటే లోపల వైపు క్రియేట్ అయినటువంటి ఛార్జ్ని, the charge produced in the inner surface is transferred to the outer surface and distributed uniformly over it. మనం తీసుకున్నటువంటి స్పియర్లో లోపల మొత్తం ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినటువంటి ఛార్జ్ని బయట వైపుకి పంపించి బయట వైపు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సరే, ఏ విధంగా ఏంటి అనేది చూద్దాం. ఈ వాన్ డే గ్రాఫ్ జనరేటర్లో ఒక స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి హాలో మెటాలిక్ కండక్టర్ తీసుకుంటాం. ఇదిగోండి, ఇది స్పెరికల్ షేప్డ్ హాలో మెటాలిక్ కండక్టర్. ఈ హాలో మెటాలిక్ స్పెరికల్ షేప్డ్ కండక్టర్ని సపోర్ట్ కోసం 2 పిల్లర్స్ మీద ప్లేస్ చేస్తారు. అంటే పిల్లర్స్ అంటే సిమెంట్తో కట్టిననేం కాదు, జస్ట్ పిల్లర్స్ అంటే వాటికి సపోర్ట్స్ అనమాట. అవి మేబీ రబ్బర్తో తయారు చేసి ఉండొచ్చు, లేకపోతే గ్లాస్తో తయారు చేసి ఉండొచ్చు. అంటే అసలు ఒకటి ఏమవ్వాలి, అది ఇన్సులేటర్ అవ్వాలి. ఎందుకని, ఒకవేళ మెటల్ అనుకో, కండక్టర్ అయితే ఏమైంది, దానికి వచ్చిన ఛార్జ్ మొత్తం దీంట్లో పోతూ ఉంటుంది. కాబట్టి ఒక ఇన్సులేటింగ్ పిల్లర్స్ మీద దీన్ని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది పిల్లర్ 2, ఇది పిల్లర్ 1 అనుకోండి. దీని మీద మనం ఈ విధంగా సెట్ చేసాం. ఈ మధ్యలో ఇదిగోండి, ఇదంతా ఇక్కడ హోల్ ఓపెన్ ఉంటుంది, ఓపెన్ మనం ఉంచుతాం. దేనికంటే ఛార్జ్ని అనేది లోపలికి పంపించాలి కాబట్టి. ఈ ఛార్జ్ని క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఒక బెల్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ బెల్ట్ అనేది 2 పుల్లీస్ గుండా రొటేట్ అవుతుంటుంది. పుల్లీ అంటే ఏంటిది, గిలక. మన బావిలో నీళ్లు దొరతారు కదా, గిలక. అటువంటి పుల్లీసు 2 ఉంటాయి. ఒకటి P1 అనుకోండి, ఇంకొకటి P2 అనుకోండి. ఓకే, ఈ P1 P2 ఏం చేస్తాయి, ఆ బెల్ట్ని రొటేట్ చేస్తూ ఉంటాయి. బెల్ట్ అనేది కిందకి పైకి తిరగటానికి ఈ పుల్లీస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఇది బెల్ట్. అయితే ఇక్కడ ఛార్జ్ రావాలి కదా. ఈ ఛార్జ్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారంటే, ఒక హై టెన్షనల్ బ్యాటరీ తీసుకొని, ఇది హై టెన్షనల్ బ్యాటరీ. ఈ హై టెన్షనల్ బ్యాటరీ యొక్క ఒక ఎండ్ని యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్కి కనెక్ట్ చేస్తాం. దీన్నే బ్రష్ అంటారు, B1, కోంబ్ 1 అని కూడా పిలువస్తారు, కోంబ్. ఓకే, ఈ హై టెన్షనల్ బ్యాటరీ యొక్క ఇంకొక ఎండ్ని ఏం చేస్తారంటే మనం బరీడ్ చేస్తాం, అంటే గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. గ్రౌండ్ అంటే నెగిటివ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ హై టెన్షనల్ బ్యాటరీ మనం ఇచ్చాం కదా, హై టెన్షనల్ బ్యాటరీ ఉండటం వలన ఈ హై టెన్షనల్ బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేస్తే ఈ బ్రషెస్ దగ్గర ఏమైంది, పాజిటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకని మనం బ్యాటరీ యొక్క పాజిటివ్కి మనం ఏదైనా కండక్టర్ కలిపాలనుకోండి, దానికి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెగిటివ్ కలిపితే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు హై టెన్షనల్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి నేను బ్రష్ 1ని కనెక్ట్ చేశాను. ఈ బ్రష్ 1 ఎలా ఉంది, కోంబ్. మనకి దువ్వెనలో పళ్ళు అనేవి ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉండేటట్టు ఒక మెటాలిక్ బ్రష్ని తయారు చేస్తాం, కోంబ్ని. అంటే ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి, ఒక షార్ప్ పాయింట్ లాగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ ఛార్జ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీని చుట్టూ ఇక్కడ ఈ గ్యాప్లో ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ మొత్తం ఏమైంది, అయోనైజ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కింద క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎయిర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఏమైంది, బ్రష్ 1 దగ్గరికి పోతాయి. అర్థమవుతుందమ్మా చెప్పేది. ఈ బ్రష్ 1కి పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం, దీనివలన ఒక హై టెన్షనల్ బ్యాటరీని ఉపయోగించి. ఈ హై టెన్షనల్ బ్యాటరీ ఉపయోగించి పాజిటివ్ ఛార్జ్ ఇస్తే దీని చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ అనేది అయోనైజ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కింద విడిపోతుంది. నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఏమైంది, బ్రష్ 1 దగ్గరకు వస్తాయి. పాజిటివ్ ఛార్జ్ మొత్తం ఏమైతే రిపల్ అవుతాయి. ఆ రిపల్ అయినవి మొత్తం ఎక్కడికి వెళ్తాయి, బెల్ట్ మీదకి వెళ్తాయి. ఈ బెల్ట్ తీసుకుంటుంది. ఓకే, ఈ బెల్ట్ తీసుకొని ఏం చేస్తుంది, పైకి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఈ బ్రషెస్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ తీసుకుంది కదా, నెగిటివ్ తీసుకుంటే న్యూట్రలైజ్ అయిపోవాలిగా, ఇంకా ఛార్జ్ ఏమి ఉండకూడదు కదా, ఇక్కడ డౌట్ వస్తుంది. ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఈ సోర్స్ నుంచి ఏమవుతుంది, కంటిన్యూస్గా మనకి ఛార్జ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అది న్యూట్రలైజ్ అవుతూ ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఛార్జ్ వస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఏమవుతుంది, పైకి వెళ్తూ ఉంటుంది ఈ విధంగా. ఎందుకని వెళ్తుంది, పాజిటివ్ ఛార్జ్ పైకి పోవాలంటే ఏం చేయాలి, బెల్ట్ తిరగాలి. బెల్ట్ తిరగాలంటే మెకానికల్ సోర్స్ అనేది అవసరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఉందిరా, సైకిల్ వీల్ తిరగాలి, ఏం చేయాలి మనం, తొక్కాలి. తొక్కితే తిరుగుతూ ఉంటుంది. లేకపోతే కింద పెడల్స్ ఉంటాయి కదా, పెడల్ మనం చేతితో పట్టుకున్నా తిప్పాలి. తిప్పుతూ ఉంటే ఏమవుతుంది, వీల్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగనే ఈ పుల్లీస్ P1 P2 అనే 2 కూడా
బయట ఉన్నటువంటి ఒక ఎక్స్టర్నల్ సోర్స్కి కనెక్ట్ చేసి ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేయడం వల్ల ఈ పుల్లీస్ ఏమైతే తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ పుల్లీస్ ఆ సోర్స్ నేను గీయట్లేదు. ఓకే, ఇది తిరగాలి అంటే కనుక కంపల్సరీగా ఏమవ్వాలి, మనకి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం. సరే, ఇది తిరుగుతూ బయటకు పోయింది, ఛార్జ్ పోయింది. ఈ బెల్ట్ మళ్ళీ ఇటు తిరిగి వచ్చింది, మనకు ఉపయోగం ఉండదు, మళ్ళీ ఛార్జ్ చేయడానికి వచ్చిందిగా. ఈ ఛార్జ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, ఈ స్పియర్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇది స్పియర్ ఎస్ అనుకోండి, ఈ స్పియర్లోకి రావాలి. మరి ఆ స్పియర్లోకి రావాలి, ఏ విధంగా వస్తుంది? అగైన్ వీఆర్ యూజింగ్ ది షార్ప్ పాయింట్స్. మళ్ళీ మనం షార్ప్ పాయింట్స్ని వాడతాం. ఎలా అంటే ఇదిగోండి, ఇక్కడ ఇంకొక బ్రష్ ప్లేస్ చేస్తాం, కోమ్ అంటాం. కోమ్ హ్యావింగ్ షార్ప్ పాయింట్స్. ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది, పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా అయోనైజ్ అవుతుంది. అయోనైజ్ అయ్యి ఇది ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇది? లేకపోతే సరే, ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోతే ఇండక్షన్ తీసుకుందాం. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందిగా, ఈ బ్రషెస్ మొత్తానికి ఏమొచ్చింది? నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, అంతేనా? నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఇక్కడ నెగిటివ్ డెవలప్ అయింది, ఆటోమేటిక్గా ఇటువైపు పాజిటివ్ వచ్చింది, అంతేనా? యాటమ్ న్యూట్రల్గా ఉంది, నెగిటివ్ ఒకవైపు డిస్ప్లేస్ అయితే పాజిటివ్ ఇంకోటి వైపు డిస్ప్లేస్ అవుతుంది. లేదు ఇంకా మీకు అర్థం కాకపోతే, ఇది పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది సెకండ్ కోమ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ షార్ప్ పాయింట్స్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అయిందో అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్యలో హై పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. హై పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండటం వలన ఏమవుతుంది, ఈ నెగిటివ్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ని ఇటు పంపించింది. ఇక్కడ నెగిటివ్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ మొత్తం ఈ బెల్ట్ మీద ఉన్నటువంటి ఛార్జ్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉన్న ఎయిర్ అనేది అయోనైజేషన్ జరిగి పాజిటివ్ ఛార్జ్ మొత్తమే కూడా బ్రష్ 2 కోమ్ 2 దగ్గరకు వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా బెల్ట్ మీద ఉన్న ఛార్జ్ దగ్గరికి పోయింది. బెల్ట్ మీద ఉన్న ఛార్జెస్ ఏమైంది? న్యూట్రల్ అయిపోద్ది. ఇది పాజిటివ్ కదా, నెగిటివ్ తీసుకుంటుంది, నెగిటివ్ తీసుకొని న్యూట్రల్ అయిపోద్ది. ఇప్పుడు న్యూట్రల్ అయిపోయి అన్ఛార్జ్డ్ బెల్ట్ ఏమైంది? కిందకు వస్తుంది. అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి బెల్ట్లో ఎటువంటి ఛార్జ్ కనపడదు, ఎందుకని పైకి పోయిన తర్వాత న్యూట్రలైజ్ అయింది. మళ్ళీ కిందకి తిరిగి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఛార్జ్ తీసుకొని పైకి పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఇలా కంటిన్యూస్గా ఏమవుతుంది, ఛార్జ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఛార్జ్ మొత్తం ఎక్కడ? పైన ఎస్ అనేటువంటి స్పియర్ మీద యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ తిరుగుతూనే ఉంది అనుకోండి, ఈ పైన కూడా ఛార్జ్ ఏమవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ హై పొటెన్షియల్ క్రియేట్ చేసాంగా, అంటే ఛార్జ్ అనేది దీనికి వచ్చింది, హై పొటెన్షియల్ క్రియేట్ అయింది. ఇక్కడ హై పొటెన్షియల్ వచ్చింది. ఈ హై పొటెన్షియల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, టు యాక్సలరేట్ ది ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్. ఓకే, ఇటువంటి వాటిని అంటే ఆల్ఫా పార్టికల్ని కానీ ప్రోటాన్లు కానీ ఎలక్ట్రాన్లు కానీ ఏమన్నా మనం యాక్సలరేట్ చేయాలి అంటే దానికి ఉపయోగపడుతుంది. మనం న్యూక్లియర్ డీకే కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే న్యూక్లియస్ గురించి స్టడీ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మనకి ఆల్ఫా పార్టికల్ కానీ ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ కానీ హై స్పీడ్తో రావాలి. హై స్పీడ్తో రావాలంటే దాన్ని యాక్సలరేట్ చేయాలి. ఆ యాక్సలరేట్ చేయాలి అంటే అక్కడ కంపల్సరీగా ఏం కావాలి, మనకి పొటెన్షియల్ కావాలి. పొటెన్షియల్ ఉంటేనే యాక్సలరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ ఉంది, ఆ మ్యాగ్నెట్ని కదిలించాలి, నేను పట్టుకోకుండా ఏం చేయాలి, దాని సౌత్ పోల్ దగ్గరికి ఇంకో సౌత్ పోల్ తెచ్చాను అనుకో, జరిగిద్ది. లేకపోతే దాని నార్త్ పోల్ దగ్గర ఇంకో నార్త్ పోల్ తెస్తే జరిగిద్ది. ఇక్కడ కూడా అలాగనే మనం పాజిటివ్ ఛార్జ్ని కనుక యాక్సలరేట్ చేయాల్సి ఉంటే ఇక్కడ పాజిటివ్ వచ్చేటట్టుగా తయారు చేస్తాం. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ని యాక్సలరేట్ అవ్వాలంటే ఇక్కడ నెగిటివ్ వచ్చేటట్టుగా. ఈ నెగిటివ్ ఎలా వచ్చింది సార్ అని అనుకోవద్దు, ఏమీ లేదు. ఈ బ్యాటరీలో హై టెన్షనల్ బ్యాటరీ అన్నాం కదా, దీన్ని నెగిటివ్ ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ మైనస్ వచ్చింది, ఆటోమేటిక్గా ఇక్కడ మైనస్లు అవుతాయి. ఓకే, ఒకవేళ ఇక్కడ ప్లస్ కలిపితే ఇక్కడ ప్లస్లు వస్తాయి, ఆటోమేటిక్గా పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. సరే, ఇప్పుడు ఇక్కడ యాక్సలరేట్ అయింది కదా, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది డిశ్చార్జ్ ట్యూబ్ అంటారు దీన్ని. ఏంటమ్మా ఇది? డిశ్చార్జ్ ట్యూబ్. ఇది టార్గెట్, ఇది డిశ్చార్జ్ ట్యూబ్. డిశ్చార్జ్ ట్యూబ్ టార్గెట్. ఇక్కడ ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఒక ఎండ్లో ఏం చేస్తామంటే సోర్స్ ప్లేస్ చేస్తాం. సోర్స్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే యాక్సలరేట్ అవ్వాలో, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ యాక్సలరేట్ అవ్వాలి, అది ఇక్కడ ఉండేటట్టు చూసుకుంటాం. అప్పుడు ఇక్కడ పాజిటివ్ పొటెన్షియల్ వచ్చిందిగా, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, రెండు ఏమైంది, రిపల్ చేసుకుంటాయి. రిపల్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఈ డిశ్చార్జ్ ట్యూబ్ గుండా ఫాస్ట్గా వచ్చేసింది. ఫాస్ట్గా వచ్చి దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది, టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది.
లేదు నాకు ఇక్కడ నెగిటివ్ రావాలి, అంటే నేను ఎలక్ట్రాన్ని కనుక యాక్సలరేట్ చేయాలి. అప్పుడు ఏం చేద్దాం? ఇందాక చెప్పాను కదా, హై టెన్షనల్ బ్యాటరీలో నెగిటివ్ని పైన కలిపామనుకో, అది ఈ కోంబు 1 మీద నెగిటివ్ ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు ఈ బెల్ట్ మీద కూడా నెగిటివ్ ఛార్జ్ పెడుతుంది. ఈ నెగిటివ్ పైకి పోయి ఇక్కడ పాజిటివ్ ఇండ్యూస్ చేసిద్ది, బయటకు నెగిటివ్ వచ్చింది. అప్పుడు ఈ స్పియర్ మొత్తం ఏమైంది? నెగిటివ్ పొటెన్షియల్లోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ప్లేస్ చేసాం అనుకో, నెగిటివ్ నెగిటివ్ రిపల్ అవుతుంది కాబట్టి స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. ఇది ప్రిన్సిపల్ వాన్ డే గ్రాఫ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్, వర్కింగ్, దాని యొక్క కన్స్ట్రక్షన్. సరే ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, వినండి. ఫస్ట్ వాన్ డే గ్రాఫ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? కరోనా డిశ్చార్జ్, యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్. యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ని బేస్ చేసుకొని వాన్ డే గ్రాఫ్ జనరేటర్ని తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ వాన్ డే గ్రాఫ్ జనరేటర్లు ఏమేమి ఉంటాయి? ఒక మెటాలిక్ స్పీర్ ఉంటుంది, హాలో మెటాలిక్ స్పీర్, అంటే లోపల ఖాళీగా ఉండేది. నెక్స్ట్ రెండోది కోమ్స్ ఉంటాయి, B1 B2 రెండు కూడా కోమ్స్, కొంతమంది బ్రషెస్ అని కూడా అనొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఈ కోమ్స్ బ్రషెస్లో ఏముంటాయి? షార్ప్ పాయింట్స్, యాక్షన్ ఆఫ్ షార్ప్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి షార్ప్ పాయింట్స్ ఉంటాయి. ఈ షార్ప్ పాయింట్స్ ఛార్జ్ని తీసుకోవడానికి, ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఒక బెల్ట్ ఉంది. ఆ బెల్ట్ని P1 P2 అనేటువంటి పుల్లీస్ గుండా మనం రొటేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి, P1 P2 పిల్లర్స్. ఇది కూడా P1 P2, ఇది క్యాపిటల్ P అనుకోండి, ఇది స్మాల్ P అనుకోండి అమ్మ. ఈ స్పియర్ని ఏం చేస్తాం? పిల్లర్స్ మీద ప్లేస్ చేసి బెల్ట్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం, బెల్ట్ని బ్రషెస్ని. అయితే ఫస్ట్ బ్రష్కి ఛార్జ్ అనేది రావడం కోసం ఏం చేయాలి? ఒక హై టెన్షనల్ బ్యాటరీని మనం ఫస్ట్ కోంబ్కి లేకపోతే ఫస్ట్ బ్రష్కి కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ కోంబ్కి ఆర్ ఫస్ట్ బ్రష్కి మనం హై టెన్షనల్ బ్యాటరీని కనెక్ట్ చేసామో పాజిటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఈక్వల్ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవడం వల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ అనేది ఏమవుతుంది? అయోనైజ్ అవుతుంది. ఎయిర్ అనేది అయోనైజ్ అయ్యి, ఆ అయోనైజ్ అయిన తర్వాత ఎయిర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా B1 దగ్గరికి వెళ్తుంది, పాజిటివ్ ఛార్జ్ మొత్తము కూడా బెల్ట్ దగ్గరికి వెళ్తుంది. ఈ బెల్ట్ దగ్గరికి వెళ్ళినటువంటి పాజిటివ్ ఛార్జ్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే పుల్లి తిరగాలిగా, పుల్లి తిరగాలంటే మనం కూర్చొని తిప్పలేంగా. కాబట్టి ఏం చేస్తాం? ఒక ఎక్స్టర్నల్ మెకానికల్ సోర్స్కి ఇస్తాం. ఎక్స్టర్నల్ మెకానికల్ సోర్స్కి ఇచ్చి ఈ పుల్లిని ఏం చేస్తాం? రొటేట్ అయ్యే విధంగా చూస్తాం. ఈ పుల్లి ఏమవుతుంది? పైకి వెళ్తుంది, ఛార్జ్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇక్కడ పైన ఏముంది? సెకండ్ బ్రష్ ఉంది. సెకండ్ బ్రష్ B2 లేదా సెకండ్ కోమ్ అని కూడా అంటారు. సెకండ్ కోమ్ B2 అనేది ఉంటుంది. ఈ కోమ్ దగ్గర కూడా ఏముంటాయి? షార్ప్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ షార్ప్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది? నెగిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో ఉన్నటువంటి అయాన్స్ని, అంటే ఆ ఎయిర్ కండెన్స్ అయోనైజ్ అవుతుంది. ఎయిర్ అయోనైజ్ అయ్యి ఇటువైపు ఈ బ్రషెస్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది, అవతల వైపు పాజిటివ్ ఛార్జ్ ఏమో నెగిటివ్ ఛార్జ్ని తీసేసుకుంటుంది. అప్పుడు నెగిటివ్ ఛార్జ్ తీసుకొని బ్రష్ మీద ఉన్న ఛార్జ్ మొత్తం ఏమైంది? న్యూట్రల్ అయిపోద్ది. బ్రష్ మీద ఉన్న ఛార్జ్ న్యూట్రల్ అయిపోయింది కాబట్టి ఈ అన్ఛార్జ్డ్ బెల్ట్ అనేది కింద వైపుకి వస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఏమవుతుంది మనకి? ఇక్కడ కిందకి రావడం, ఛార్జ్ తీసుకొని బయటికి పోవడం, కిందకి రావడం, ఛార్జ్ తీసుకొని పైకి వెళ్ళటం. ఈ బ్రష్ B2 ఏం చేసింది? ఈక్వల్ ఆపోజిట్ ఛార్జ్ని బయట క్రియేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యూనిఫామ్గా ఆ స్పియర్ మీద ఒక ఛార్జ్ అనేది మనకి క్రియేట్ అవుతూ వస్తుంది. ఈ ఛార్జ్ క్రియేట్ అయింది కదా ఈ విధంగా, అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమొచ్చినట్టు? హై పొటెన్షియల్ అనేది డెవలప్ అయినట్టు. ఈ హై పొటెన్షియల్ దేనికి ఉపయోగపడుతుంది? మనం ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ప్రోటాన్స్ని కానీ, ఎలక్ట్రాన్లు కానీ, లేకపోతే ఆల్ఫా పార్టికల్స్ని కానీ, బీటా పార్టికల్స్ కానీ యాక్సలరేట్ చేయాలి అంటే ఉపయోగపడుతుంది. ప్రోటాన్ని కానీ, ఆల్ఫా పార్టికల్ కానీ యాక్సలరేట్ చేయాలంటే అవి రెండు పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ పైన పాజిటివ్ ఛార్జ్, అంటే స్పియర్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చే విధంగా చూసుకుంటాం. ఇక్కడ డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఉంటుంది. డిశ్చార్జ్ ట్యూబ్ ఒకవైపు ఏమో సోర్స్కి కనెక్ట్ చేసి ఉంటుంది, ఒకవైపు ఏమో టార్గెట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఏదైతే మనం యాక్సలరేట్ చేయాలి అనుకుంటున్నామో, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, యాక్సలరేట్ చేయాలి అనుకుంటే దాన్ని సోర్స్లో ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ అనుకుంది, రెండు రిపల్ అయి డిశ్చార్జ్ కింద వస్తాయి. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ని యాక్సలరేట్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ రావాలి. ఇక్కడ నెగిటివ్ రావాలంటే ఏం చేయాలి? ఈ హై టెన్షనల్ బ్యాటరీకి మనం దేనికి కనెక్ట్ చేయాలి? నెగిటివ్ని కనెక్ట్ చేయాలి. అంటే B1ని హై టెన్షనల్ బ్యాటరీ యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేసినట్లయితే ఈ పై వైపున మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇది వాన్ డే గ్రాఫ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపుల్, కన్స్ట్రక్షను, వర్కింగ్. అయితే ఇప్పుడు దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుందమ్మా. స్ట్రెంత్ అంటాం. ఎయిర్ యొక్క బ్రేక్ స్ట్రెంత్ ఎంత అంటే 3 × 10⁴ volts. ఎంత? 3 × 10⁴ volts. అంటే మనం ఈ స్పియర్కి ఇచ్చేటువంటి పొటెన్షియల్ అంతకంటే పెరిగింది అనుకోండి, చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ ఉంది కదా, ఆ ఎయిర్ కూడా అయోనైజ్ అయిపోద్ది. ఎయిర్ అయోనైజ్ అయిందంటే అర్థం ఏంటి? ఎయిర్ కూడా వచ్చి ఈ స్పియర్ నుంచి ఛార్జ్ తీసుకొని పోతూ ఉంటుంది. అప్పుడు మనం ఎంత ఛార్జ్ క్రియేట్ చేసినా ఏమైంది? గాల్లోకి పోతూనే ఉంటుంది. అప్పుడు మనకి మిగిలేదే ఉండదు. కాబట్టి మనం మనకి తీసుకునేటువంటి పొటెన్షియల్ అంతకంటే తక్కువ ఉండేటట్టు చూడాలి. లేదా
నాకు అంతకంటే ఎక్కువ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ స్పియర్ మొత్తాన్ని కూడా ఇంకొక స్పియర్లో ఎన్క్లోజ్ చేసి పెట్టి అందులో ఏం చేయాలంటే ఇనర్ట్ గ్యాస్ని మనం నింపామనుకోండి, అప్పుడు మనకు లోపల వచ్చినటువంటి ఛార్జ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఓకే, ఇంతవరకు వాన్ డే గ్రాఫ్ జనరేటర్. ఇంతటితో మనకి ఈ 5th లెసన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనేది అయిపోయింది. ఎంతసేపు వచ్చింది?